హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లంచ్లోకి అయితే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే పనగంటాకు ఫ్రై, ఇంకా ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సాంబార్ కోసం అయితే కందిపప్పు నానబెట్టుకున్నాను. మనం కందిపప్పు ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు పప్పులు తిన్నప్పుడు కొంతమందికి గ్యాస్ ఫామ్ అయ్యి పొట్టొబ్బరిచ్చినట్టుగా ఉంటుంది కదా. ఇలా మనం పప్పుని ఒక అరగంట నుంచి గంట సేపు నానబెట్టుకున్నామంటే మనకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాగే ఈరోజు నేను సాంబార్లోకి అయితే మునక్కాయ అలాగే ముల్లంగిని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే పప్పు ఉడకబెట్టేటప్పుడు ఇలా మనకు తెల్లగా నొరగలాగా వస్తుంది కదా, దాన్ని మనము తీసేసామంటే మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది కదా, దాన్ని చాలా వరకు అవాయిడ్ చేసుకోవచ్చు పప్పులు తిన్నప్పుడు వచ్చే ప్రాబ్లంని. అలాగే మన సాంబార్లోకి కావలసిన మునక్కాయలు ముల్లంగి కట్ చేసేసుకున్నాను. అలాగే రైస్ అయితే కుక్ అయిపోయింది. కందిపప్పు ఒక 80% కుక్ అయిన తర్వాత పనగంటాకులు యాడ్ చేసుకోవడం కోసం కొద్దిగా తీసి పెట్టుకున్నాను. ఆ తర్వాత సాంబార్ కోసము స్టవ్ మీద బౌన్లో పెట్టుకునేసి ఆయిల్ని వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇంకా మనం ఏ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నామో అవన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి, రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని అలాగే వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కుక్ చేసుకున్న కందిపప్పును ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది టిఫిన్స్లోకి ప్రిపేర్ చేసుకున్నట్లయితే కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.